నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. జనరల్గా పిల్లల్లో గ్రోయింగ్ పెయిన్స్ అని చూస్తూ ఉంటాం. సో ఎముకలు నొప్పులుగా ఉన్నాయి, బాడీ పెయిన్స్గా ఉన్నాయి అని అనుకున్నప్పుడు అవి కామన్గా వచ్చే గ్రోయింగ్ పెయిన్సేలే అని అనుకుంటూ ఉంటారు పేరెంట్స్. కానీ కొన్ని రోజులకల్లా అది సీరియస్ సమస్యగా అయిపోవచ్చు, అంటే బోన్ డీఫార్మిటీస్ కూడా రావచ్చు. ఎందుకంటే దీని వెనకాల బోన్ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన సమస్యలు ఉండొచ్చు. సో కాకపోతే ఈ బోన్ క్యాన్సర్ అనేది మనం చాలా అరుదుగా వింటూ ఉంటాము మిగతా క్యాన్సర్స్తో కంపేర్ చేస్తే, కానీ ఇది నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు. అందుకే ఈ ఎముకల నొప్పిని మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి, ఈ బోన్ క్యాన్సర్కి ఎలాంటి కాజెస్ ఉంటాయి, దీనికి సొల్యూషన్స్ ఏంటి, ఇలాంటి విషయాలు మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ ఆర్థో ఆంకాలజిస్ట్ డాక్టర్ కిషోర్ బి రెడ్డి సార్. నమస్తే సార్. So బాగున్నారా సార్? After long time. Good to see you after a very long time. Yeah, very good to see you. సో మనం మాట్లాడుకుంటే బోన్ క్యాన్సర్ ఆఫ్ కోర్స్ మనం రేర్గానే వింటుంటాము, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వాటితో కంపేర్ చేస్తే మోస్ట్లీ పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటా కదా సార్? యా, సో బోన్ క్యాన్సర్స్ వీ కెన్ యాక్చువల్లీ డివైడ్ ఇన్ టు టూ అండి. ఒకటి ప్రైమరీ బోన్ క్యాన్సర్, ఇంకోటి సెకండరీ బోన్ క్యాన్సర్. ప్రైమరీ బోన్ క్యాన్సర్స్ అంటే స్వతహాగా బోన్లో నుంచే వచ్చే క్యాన్సర్ని ప్రైమరీ బోన్ క్యాన్సర్స్ అంటారు. ఇంకోటి సెకండరీ బోన్ క్యాన్సర్. సెకండరీ బోన్ క్యాన్సర్స్ అంటే వేరే అవయవాల నుంచి బోన్కి పాకుతాయి. అంటే స్టేజ్ 3-4లో ఎనీ లైక్ మీరు ఇందాక చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, లేకపోతే సర్వైకల్ కానీ, లేకపోతే ఎనీ లంగ్ క్యాన్సర్, ఆల్ దీస్ క్యాన్సర్స్ క్యాన్ గో టు 3rd-4th స్టేజ్లో మనకి బోన్లో పాకుతుంది, పాకే అవకాశం ఉంటుంది. సో ఆ బోన్లో పాకిన తర్వాత ఆ క్యాన్సర్ ఈజ్ కాల్డ్ సెకండరీ క్యాన్సర్ ఆర్ మెటాస్టేసిస్ అంటాం. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో ఉందా, ఏమైనా పెరుగుతుందా, ఎంత ప్రివలెన్స్ ఇన్సిడెన్స్ ఎలా? సో ఈ ప్రైమరీ బోన్ క్యాన్సర్స్ ప్రివలెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్. సో దట్ కాన్స్టిట్యూట్స్ దాదాపు మనకు ఒక 5% ఆఫ్ ద బోన్, ఐ మీన్ టోటల్ క్యాన్సర్లో 5% మనకి బోన్ క్యాన్సర్స్ ఉంటాయి, ప్రైమరీ బోన్ క్యాన్సర్స్. అదే సెకండరీ బోన్ క్యాన్సర్స్ ఈ మధ్య చాలా ఎక్కువ ఎక్కువ అవుతున్నాయని చెప్పలేము, బట్ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే దానికి డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలం విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ లైక్ ఇమ్యూనోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ, ఇలాంటి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్స్ హ్యావ్ బికమ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్స్. అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ వల్ల మనం ఎర్లీగా క్యాన్సర్స్ని పికింగ్ అప్ చేస్తున్నాం. దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా మెరుగవుతుంది. సో అది క్యూర్ రేట్ కానీ లేకపోతే సర్వైవల్ కానీ రెండిటికి పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్. దాంతో పేషెంట్స్ ఎక్కువ దే ఆర్ లివింగ్ లాంగర్ అవుతున్నప్పుడు స్టేజ్ 3-4 క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి, అంటే కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు ఒక డౌట్, మనం ఎర్లీగా పిక్ చేసినప్పుడు స్టేజ్ 3-4 క్యాన్సర్స్ ఎట్లా పెరుగుతాయి? మనం తొందరగానే yes, but not all patients get cured. See, we can cure a certain percentage, but other percentage they progress. అంతకుముందు ఏంటంటే ఫర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక పేషెంట్ని ఆపరేట్ చేశాను, లంగ్ క్యాన్సర్ పేషెంట్ విత్ స్పైనల్ మెటాస్టేసిస్. ఆ పేషెంట్ నా దగ్గర ప్రెజెంట్ అయినప్పుడే పాపం సివియర్ బ్యాక్ పెయిన్తో ప్రెజెంట్ అయ్యారు. స్పైనల్ మెటాస్టాసిస్ అంటే క్యాన్సర్ స్పైన్లోకి వెళ్ళింది. అంటే అప్పటికి లంగ్ క్యాన్సర్ అని తెలియదు అసలు. సో బ్యాక్ పెయిన్ విత్ దాదాపు పక్షవాతం లాగా వచ్చారు ఆ పేషెంట్ నా దగ్గరికి. అసలు లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమీ కనిపించలేదు, అసలు నార్మల్ హెల్దీ అండ్ గవర్నమెంట్ అఫీషియల్. హీ వాజ్ వర్కింగ్ ఇన్ సమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఆయన వచ్చారు అండ్ కాళ్ళలో వీక్నెస్ స్టార్ట్ అయిపోయింది. సరే ఎంఆర్ఐ చేసాము, ఎంఆర్ఐలో క్లియర్గా అక్కడ ట్యూమర్ కనిపిస్తుంది కానీ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు, లేకపోతే అక్కడే అక్కడి నుంచి పుట్టిందో తెలియదు. సో దెన్ వీ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది లంగ్లో నుంచి వచ్చిన ట్యూమర్. సో ఆల్రెడీ పక్షవాతం వచ్చింది కాబట్టి మనం ఆపరేట్ చేసి ఆ పేషెంట్ని ఇమీడియట్ సర్జరీ చేసాము. అండ్ నెక్స్ట్ డే ఆయనకి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. వితిన్ 3 weeks హీ వాజ్ వాకింగ్ నార్మలీ. అయితే ఇది అంటే చేసినప్పుడు అక్కడ నుంచి ముఖతీసి టెస్ట్ పంపడము, తర్వాత పెట్ స్కాన్, దాంట్లో క్లియర్గా లంగ్ క్యాన్సర్ విత్ మెటాస్టేసిస్ అని క్లియర్గా వచ్చిన తర్వాత కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ ఇవ్వడం వల్ల ఈవెన్ టుడే ఆఫ్టర్ 5 years ఈజ్ స్టిల్ దేర్. అంటే ఇప్పుడు ఇక్కడ బోన్ క్యాన్సర్ కి ప్యారలల్ గా లంగ్ క్యాన్సర్ కి కూడా ట్రీట్మెంట్ సో దానికి మనం ఇది చేసేసి దాని తర్వాత రేడియేషన్ ఇచ్చాము. రేడియేషన్ ఇచ్చిన తర్వాత లంగ్ క్యాన్సర్కి మనం టార్గెటెడ్ థెరపీ అన్నీ చేసాము. సో
I'm telling you today, I think it's around 4.5 years and he's still surviving. Yes, disease చాలా వేరే దగ్గర కూడా పాకింది, బట్ ఇట్స్ ఓకే, హీ స్టిల్ దేర్. దాదాపు 3 years he was going back to his office after knowing. Now, why I'm telling you this example is, అదే నేను 2007 when I was here in bone tumors నేను టాటా నుంచి చేశాను. 2007, ఆల్మోస్ట్ లైక్ 14-15 years బ్యాక్, 15-16 years బ్యాక్. అప్పుడు ఏంటి అంటే లంగ్ క్యాన్సర్ విత్ బోన్ మెటాస్టేసిస్ అంటే మేము డైరెక్ట్గా పాల్ కేర్ అని రాసేవాళ్ళం. అంటే పాలియేటివ్ కేర్, ఇంకా ట్రీట్మెంట్ లేదు, యూ జస్ట్ హ్యావ్ టు గో ఫర్ పాలియేటివ్ కేర్, ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళం. ఎందుకంటే యావరేజ్గా ఇలాంటి పేషెంట్స్ మేము 6 months 1 year కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళం కాదు. That's how we used to think, 15-16 years back. But because of the latest advent of so much of targeted therapies and immunotherapy, the survival has increased. Survival of the patient has increased. దాంతో ఎస్, ఇప్పుడు అతనికి ఇంకొక ఫ్రాక్చర్, ఆర్మ్ దగ్గర ఒక ట్యూమర్, అదే ట్యూమర్ పాకింది, తర్వాత ఫ్రాక్చర్ అయింది, దానికి నెయిల్ వేసాము, దట్స్ ఓకే. బట్ ఇప్పుడు హీ ఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. I mean completely all right అని నేను చెప్పలేను, బట్ for 3 years, 3.5 years he was completely almost like, he was doing all his activity normally. He was going to his office with lung cancer stage 4. ఇక్కడ ఇంకొక విషయం కూడా, అంటే ఒక ఇంపార్టెంట్ విషయం నాకు అనిపించింది ఏంటంటే సార్, అంటే ఈ బోన్ క్యాన్సర్ అనేది లైక్ అంటారే చాప కింద నీరులాగా, అంటే అది వచ్చే వరకు మనకు లోపల, ఇప్పుడు ఆయనకి మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో అసలు నడుము నొప్పికి బోన్ క్యాన్సర్ అనేది థాటే రాదు, డిస్క్ ప్రాబ్లమ్స్ అనుకుంటారు, చూస్తే మళ్ళీ యాక్చువల్లీ లంగ్ లో స్టార్ట్ అయింది. అంటే మనం చెప్పలేము అది సిమ్టమ్ లేదు కదా అని ఊరుకున్నంత మాత్రాన మనం. సో మనకి ఎంఆర్ఐలో if you actually see the MRI properly, ప్రాపర్గా ఎంఆర్ఐ రీడ్ చేస్తే మనకి దాంట్లో పికప్ అయిపోతుంది. అంటే వెదర్ ఇట్ ఈస్ ఎ లీజన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ నార్మల్ థింగ్ అనేది పికప్ అయిపోతుంది. సో అందుకనేసి ఈ మధ్య అంతకుముందు ఒక 20 years బ్యాక్ అట్లా ఎంఆర్ఐ అనేది పెద్ద ఇన్వెస్టిగేషన్, బట్ ఇప్పుడు నౌ ఇట్ హెస్ బికమ్ మోర్ అఫోర్డబుల్ అండ్ మోర్ కామన్. సో అంటే ఎక్కువ డిలే చేయకుండా కన్సల్టెంట్ ఏదైనా డాక్టర్ వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఎంఆర్ఐ చెప్తే చేంజ్ చేసుకుంటే అది బెటర్ అండి. సో ఇలాంటివి పికప్ ఈజీగా అవుతాయి, బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఓకే చేయించుకుంటే బెటర్, ఓకే, కానీ ఇక్కడ ఇతనికి పర్టికులర్ పేషెంట్ అంటే మీరు అంటున్నట్టు బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే ముందు ఎంఆర్ఐ తీయించుకుంటే బెటర్గా ఉండేది. నాట్ ఆల్వేస్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందని అక్కడ ఎవరో ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి అది ఎక్స్రే ఫస్ట్ బై డిఫాల్ట్ ఎక్స్రే చేస్తారు. ఎక్స్రేలో కాకపోతే అన్ని లీజన్స్ ఎక్స్రేలో పికప్ అవ్వదు. ఓన్లీ 30% ఆఫ్ ద బోన్ తినేసిన తర్వాతనే ఎక్స్రేలో పికప్ అవుతుంది. సో ఎక్స్రే ఈజ్ నాట్ ఎ డెఫినెటివ్ ఇన్వెస్టిగేషన్. సో ఎక్స్రేలో మనకి ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే పేషెంట్ది ఎక్స్రేలో మనం చూసేదానికి పేషెంట్ దానికి మ్యాచ్ కాకపోతే వీ డెఫినెట్లీ ఆస్క్ ఫర్ ఎ హైయర్ ఇన్వెస్టిగేషన్. ఇన్ దిస్ కేస్ ఎంఆర్ఐ, సిటీ కానీ ఎంఆర్ఐ అంటారు. బట్ ట్యూమర్స్లో బోన్ ట్యూమర్స్ ఎస్పెషల్లీ ట్యూమర్స్లో ఎంఆర్ఐ ఇస్ ఎ బెటర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ మస్కులోస్కెలిటల్ ఆంకాలజీ. సో దాంట్లో పికప్ చేసుకుని అది ఎంఆర్ఐలో పికప్ అవుతుంది. పికప్ అయిన తర్వాత దెన్ పీపుల్ లైక్ మీ కమ్ ఇన్ ప్లేస్. అంటే స్పెసిఫిక్ పీపుల్ హూ డీల్ విత్ బోన్ క్యాన్సర్స్, బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ కమ్ ఇన్ ప్లేస్. అప్పుడు మాలాంటి అంటే లక్కీగా ఆ పేషెంట్ నా దగ్గరికి ఎవరు బయట ఎంఆర్ఐ చేసి దాని తర్వాత నా దగ్గర పంపించారు. So they referred to me that this looks like a cancer, please handle it అని పంపించారు. So then upon investigation, then even before I operated also, we got a PET done and దాంట్లో lung lesion పికప్ అయింది. సో ఇలాంటివి మెటాస్టేసిస్ అంటే నేను చెప్పాను కదా టార్గెటెడ్ థెరపీ అండ్ లేటెస్ట్ ట్రీట్మెంట్తో ఈ సర్వైవల్ ఆఫ్ దీస్ పేషెంట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. దాంతో సెకండరీ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి నిజానికి, ఎందుకంటే సర్వైవల్ పెరుగుతుంది పేషెంట్. అంతేకాకుండా మళ్ళీ మెటాస్టాసిస్ ఉన్నా కూడా ఇప్పుడు ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టి కొన్ని తెలియకుండానే డెవలప్ అవుతూ వస్తున్నాయి కూడా, కాబట్టి అది మనం ఎక్కువగా ఫైండ్ అవుట్ చేయడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు సెకండరీ క్యాన్సర్స్ అంటేనేమో ఓకే, దానికి వేరే ఇంకెక్కడో క్యాన్సర్ వచ్చి అది ఇక్కడికి వ్యాపించి బోన్కి క్యాన్సర్ వస్తుంది, దానికి మనకు ఒక పర్టికులర్ కాజ్ తెలుసు. మరి ప్రైమరీ క్యాన్సర్స్ అన్నప్పుడు దానికి ఏం కాజెస్ ఉంటాయి ఏమన్నా తెలుసా? సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సర్టన్ లైక్ ఇసోఫేజియల్ క్యాన్సర్ అంటే కొన్ని డయట్ వల్ల, అల్సర్స్ వల్ల, దట్ వి నో.
like even for that matter colon cancer అయితే certain diet వల్ల లేకపోతే some cancers have got this predisposition like బట్ అన్ఫార్చునేట్లీ మస్కులోస్కెలిటల్ ఆంకాలజీ అంటే బోన్ క్యాన్సర్స్కి అలాంటి ప్రిడిస్పోజిషన్ లేదు. అంటే ఈ కారణం ఇది తిన్నందువల్ల బోన్ క్యాన్సర్ వచ్చిందనో లేకపోతే ఇది చేసినందువల్ల బోన్ క్యాన్సర్ వచ్చిందనో అలాంటిది లేదు. దే ఆర్ సమ్ జెనెటిక్ మ్యూటేషన్ విచ్ హ్యాపెన్స్, అంటే ఆ అవయవంలో ఆ బోన్లో జెనెటిక్ మ్యూటేషన్స్ అయినందు కారణంగా మనకి బోన్ క్యాన్సర్స్ వస్తుంటాయి. అంటే ఫైండ్ అవుట్ చేశారా జీన్స్? ఆ జీన్స్ ఉన్నాయి, దే ఆర్ సర్టన్ జీన్స్, బట్ ఆ జీన్స్ అక్కడ ఎందుకు రెప్లికేట్ అయిందో ఎవరికి తెలియదు. ఓకే. సో సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్లో P53 జీన్ అని ఉంటుంది, దాంట్లో ఆ ఫ్యామిలీస్లో బోన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బట్ దే ఆర్ వెరీ వెరీ రేర్. ఓకే. థర్డ్ ఫ్యాక్టర్ ఈజ్ రేడియేషన్ ఎక్స్పోజర్. బట్ ఇండియాలో ఈ ఫ్యాక్టర్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ లైక్ జపాన్లో బికాస్ ఆఫ్ ద ఆటమ్ బాంబ్ ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల ఆల్ క్యాన్సర్స్ ఇంక్లూడింగ్ బోన్ క్యాన్సర్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. ఓకే. సో బట్ ఇండియాలో ఐ మీన్ ఆ సినారియో లేదు, బట్ నందలెస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజిటివ్ ఫ్యాక్టర్. పొల్యూషన్ ఈజ్ మోర్ ఇన్ ఇండియా కదా, అంటే పొల్యూషన్ ఏమన్నా కారణం అవుతుందా? బోన్ క్యాన్సర్ కి అయితే దేర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్, దేర్ ఇస్ నో ప్రూవన్ రిలేషన్ ఐ షుడ్ సే, బట్ పొల్యూషన్ దట్ ఈస్ ఏ లాంగ్, అంటే ఇంకొక 50 years తర్వాత డేటా వస్తే కానీ మనకు తెలుస్తుంది, లేకపోతే ఇంకో 30 years తర్వాత డేటా వస్తే కానీ తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో డైరెక్ట్ రిలేషన్ విత్ పొల్యూషన్. ఇంకోటి, ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ నడుము నొప్పి అంటే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ పెరుగుతాయి అనేది చెప్తుంటారు కదా, అంటే అల్టిమేట్లీ బోన్ మీద కూడా ఎఫెక్ట్ ఉన్నట్టే కదా, అంటే బోన్ క్యాన్సర్ మీద ఏమన్నా ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా స్మోకింగ్ పేషెంట్స్? ఒకటి, దే ఆర్ ప్రోన్ టు హ్యావింగ్ లంగ్ క్యాన్సర్స్, అండ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ వన్ ఆఫ్ ద డేంజరస్ క్యాన్సర్స్ దట్ కెన్ స్ప్రెడ్ టు ద బోన్స్ ఆల్సో. దట్ ఈస్ ఇండైరెక్ట్. అండ్ డైరెక్ట్ థింగ్ ఏంటంటే బోన్ స్మోకింగ్ నికోటిన్ ఎనీవే, స్మోకింగ్ కావచ్చు, లేకపోతే టొబాకో చూయింగ్ కావచ్చు, లేకపోతే ఎనీ నికోటిన్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ద లిమ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి ఆ కాళ్ళు నల్లగా అయిపోవడం, లేకపోతే కాళ్ళు తీసేయడం వరకు కూడా వస్తుంది. ఎస్పెషల్లీ క్రోనిక్ స్మోకర్స్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అది. సో కాళ్ళలో చేతులలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం అనేది. సో దానివల్ల బోన్ వీక్నెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆల్కహాల్ యాజ్ వెల్ as స్మోకింగ్. అట్లాగే ఈజ్ దేర్ ఎనీ లింక్ టు డి విటమిన్ తక్కువైతే? డి విటమిన్ వల్ల క్యాన్సర్కి డైరెక్ట్ రిలేషన్ లేదు, బట్ బోన్ స్ట్రెంత్ డెఫినెట్లీ ఈజ్ రిలేటెడ్ టు వైటమిన్ డి, బికాజ్ వైటమిన్ డితోనే మనకి కాల్షియం మెటబాలిజం అవుతుంది. సో కాల్షియం మెటబాలిజం అవుతేనే మన బోన్ స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీ బీయింగ్ దట్ బ్రౌన్ రేస్ మనకి అంత సింథసిస్ అవ్వదు, లైక్ వైట్ రేస్ అయినంత వాళ్ళకి ఏంటంటే సన్ ఎక్స్పోజర్ లేక వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. మనకేమో ప్లెంటీ ఆఫ్ సన్ ఉన్నా కానీ బికాస్ ఆఫ్ ద డార్కర్ స్కిన్ వీ డోంట్ సింథసైజ్ వైటమిన్ డి సో వెల్ యాజ్ ద కొకేషియన్ రేస్, వైట్ రేస్. అందుకని మనకు డి విటమిన్ డెఫిషియన్సీ ఇండియాలో చాలా ప్రివిలెంట్ ఇది వైటమిన్ డి. అదే అంటే ఇంత సన్లైట్ ఉన్నా కానీ మనకి ఎందుకు కాదు, బికాస్ జెనెటికలీ వీ డోంట్ సింథసైజ్ ఇట్ సో వెల్, ఎందుకంటే డార్క్ స్కిన్ కాబట్టి మెలనిన్ వల్లనే. సో వెన్ కమింగ్ బ్యాక్ టు చిల్డ్రన్, పిల్లల్లో అయితే ఈ జెనెటిక్ మ్యూటేషన్సే మెయిన్ కాజ్ అంటారా? అది ఏ ఏజ్లో ఎక్కువ కనిపిస్తాయి పిల్లలు? సో అగైన్ ప్రైమరీ బోన్ క్యాన్సర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 age groups. ఒకటి బిలో 20 అంటే 0 to 20, సే 20 to 50 అండ్ అబౌవ్ 50. సో ఏజ్లోనే రావచ్చు ప్రైమరీ క్యాన్సర్? ఏజ్లోనే రావచ్చు. So first 20 yearsలో generally we see something called Ewing sarcoma, which is usually below 10 years, neuroblastomas and osteosarcomas, which are there more commonly seen in the teenage. Neuroblastomas అంటే నర్వ్స్ కూడా ఇన్వాల్వ్? Neuroblastomas కూడా bone కి ఇన్వాల్వ్ అవుతాయి. So these are the 3 things which are common in below 20. In the mid age you get malignant GCTs, you get MFH అనేది malignant GCTs and soft tissue sarcomas and కండలో వచ్చే క్యాన్సర్స్ కూడా ఈ మిడిల్ ఏజ్లో కామన్గా ఉంటాయి. అబౌవ్ 50 ఏజ్ గ్రూప్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ chondrosarcomas, you have multiple myelomas and then secondaries, అంటే ఇందాక చెప్పినట్టు metastasis. Chondrosarcoma అంటే కార్టిలేజ్లో? కార్టిలేజ్లో. సో ఈ 3
ఏజ్ సెట్స్లో దీస్ ఆర్ ద కామన్ క్యాన్సర్స్ విచ్ ఆర్ సీన్ అన్నట్టు. అండ్ ఎస్, ఇప్పుడు కాండోసార్కోమాస్ బిలో 20 రావా అంటే రావచ్చు, వెరీ రేర్లీ దో. But సో ఎక్కువగా కామన్ థింగ్ దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. ఆస్టియోసార్కోమాస్ కూడా అబౌవ్ 60 కూడా రావచ్చు, ద సెకండరీ ఆస్టియోసార్కోమాస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వెరీ అన్కామన్ థింగ్స్, ఇది వెరీ కామన్ థింగ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇవి ఏంటంటే అవేర్నెస్ ఉండాలి, ఇవి ఉండే అవకాశం ఉందని అవేర్నెస్ అనేది ఈవెన్ ఆర్థోపెడిక్ సర్జన్స్కి ఉండాలి, జనరల్ ఫిజిషియన్స్కి ఉండాలి, పేషెంట్స్కి కూడా ఉండాలి. అండ్ దెన్ కమింగ్ టు అంటే ఇది వచ్చింది లేదా ఇలాంటిది ఉన్నది అంటే ఏం చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్. అది ఓకే, ఉన్నది అని తెలియడానికి అంటే సిమ్టమ్స్ ఎలా, ఇప్పుడు పిల్లల్లో అయితే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? మీరు 3 కేటగిరీస్ చెప్పారు, ఏ కేటగిరీలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? అంటే వాళ్ళు ఇది ఉందేమో అనే డౌట్ వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే ఎలా? కరెక్ట్. సో చిన్నపిల్లలలో ఫస్ట్ పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ అండ్ చిన్న దెబ్బలతోనే ఫ్రాక్చర్ అవ్వడం. దీస్ ఆర్ ద 3 కార్డినల్ థింగ్స్. అంటే ఇప్పుడు పెయిన్ అంటే పర్టికులర్గా ఒక పార్ట్ ఆఫ్ బోన్ మాత్రమే పెయిన్ ఉంటుందా? అండ్ జనరల్గా ఎలా కోరిలేట్ చేస్తారంటే లైక్ యూనో ద కిడ్ ఈస్ ప్లేయింగ్, అంటే ఆడుతూ ఉన్నాడు అండ్ డైరెక్ట్గా బాల్ తగిలిందనో లేకపోతే బెంచ్ తగిలిందనో, దాని తర్వాత నుంచి పెయిన్ అని చెప్తున్నాడనో, దాని తర్వాతనే స్వెల్లింగ్ వచ్చిందనో, యూనో అలా దాన్ని ఈవెన్ లేదంటే మన ఈవెన్ పీడియాట్రిషియన్ దగ్గరగా పెయిన్ అని తీసుకెళ్తే, జనరల్గా పీడియాట్రిషియన్స్ ఆర్ ద పీపుల్ హూ సీ, వాళ్ళు గ్రోత్ పెయిన్ అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేయడమనో, లేకపోతే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరకు వచ్చినా కానీ గ్రోత్ పెయిన్ పర్లేదులే పిల్లోడికి ఎందుకులే, లేకపోతే పాపకి ఎందుకులే అని చెప్పేసి ఎక్స్రే కూడా తీయకుండా మనం గ్రోత్ పెయిన్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి కామన్గా మేము చూస్తుంటాము ఆ హిస్టరీతో, కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ 3 సిమ్టమ్స్ అనేది బోన్ క్యాన్సర్స్, బోన్ ట్యూమర్స్కి కామన్ అన్నట్టు పిల్లల్లో. దాని తర్వాత ఇవి వచ్చిన తర్వాత కరెక్ట్గా మనము ఒక ఇన్వెస్టిగేషన్, అంటే ఎ గుడ్ క్వాలిటీ ఎక్స్రే ఇస్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఎ గుడ్ క్వాలిటీ ఎక్స్రే పిక్స్ అప్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆ ఎక్స్రే అయిపోయిన తర్వాత అవసరమైతే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దాంతో మనకి తెలుస్తుంది ఇక్కడ ఏదో ఉంది ఏంటి అనేది. ఏ రకమైంది అనేది తెలుసుకోవడానికి నెక్స్ట్ అక్కడ నుంచి ఒక చిన్న ముక్క తీసి టెస్ట్ పంపాలి, బయాప్సీ. సో బయాప్సీ కూడా నీడిల్ బయాప్సీ సరిపోతుంది, ఓపెన్ బయాప్సీ అక్కర్లేదు. సో నీళ్ళతో చిన్న ముక్క తీసి టెస్ట్ పంపిస్తే మనకు 3 to 4 daysలో 4-5 daysలో రిపోర్ట్ వచ్చేస్తుంది. తీసుకుంటారా దట్ అబ్నార్మల్ టిష్యూ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద బోన్, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్సైడ్, వేరెవర్ మనకు ఎంఆర్ఐలో క్లియర్గా పిక్చర్ వస్తుంది. సో ఆ ఎంఆర్ఐలో పిక్చర్తో కొరిలేట్ చేసుకుని మనం అక్కడ నుంచి ముక్క తీసి టెస్ట్ పంపుతాం. ఒక ఫ్యూ డేస్, ప్రాబ్లీ అరౌండ్ 3 to 4 days రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ యాక్చువల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. బట్ బిఫోర్ దాట్ ఆల్సో వీ నీడ్ టు స్టేజ్ ద డిసీజ్, ఏ స్టేజ్లో ఉందో చూడాలి. స్టేజింగ్ మళ్ళీ రెండు స్టేజింగ్ ఉంటుంది. ఒకటి లోకల్ స్టేజింగ్, అంటే లోకల్ ఏరియాలో, అంటే కాళ్ళ దగ్గర అనుకోండి, చేయి దగ్గర అనుకోండి, ఆ ఏరియాలో ఎంతవరకు పాకింది అది ఎంఆర్ఐ చెప్పేస్తుంది మనకి. గుడ్ క్వాలిటీ ఎంఆర్ఐ, కంప్లీట్ ఎంఆర్ఐ తీసినప్పుడు కూడా ట్యూమర్ ఎంఆర్ఐస్ నార్మల్ ఎంఆర్ఐస్ కాదండి. సో ట్యూమర్ ఎంఆర్ఐస్ ఆర్ టేకెన్ డిఫరెంట్లీ చాలా, ఎందుకంటే మనకి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఎంఆర్ఐ బేస్డ్ ఉంటుంది, ఎంఆర్ఐ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎక్కడుంది డిసీజ్, మనం సర్జరీ చేసినా కానీ ఎంఆర్ఐని చూసుకొని కరెక్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ట్యూమర్ ఎంఆర్ఐస్ చేసే ప్లేస్కి వెళ్ళేసి కరెక్ట్గా ఎంఆర్ఐ చేయించుకుంటే బెటర్ అండి. సో దాని తర్వాత దట్ విల్ టెల్ అస్ ఈవెన్ లోకల్ స్టేజింగ్ ఆఫ్ ద డిసీజ్, అంటే అక్కడే ఉందా, లేకపోతే జాయింట్లో ఇన్వాల్వ్ అయిందా, లేకపోతే కండ్లో ఇన్వాల్వ్ అయిందా, లేకపోతే ఈ లోపల నల్లి అంటారు కదా, ఆ బోన్ మ్యారోలో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అలాగే మన న్యూరోవాస్కులర్ బండిల్ అంటే రక్తనాళం దగ్గర ఉందా, లేకపోతే ఫ్రాక్చర్ ఏమన్నా అయిందా, ఒక దగ్గర బోన్ ఏమైనా బ్రేక్ అయిందా, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ గివ్స్. అండ్ అలాగే ఈ ట్యూమర్ ఇక్కడే ఉందా, ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా పాకిందా. సో దానికి ఒక పెట్ స్కాన్ చేసుకోవచ్చు, లేదా ఆల్టర్నేటివ్గా ఒక బోన్ స్కాన్ అండ్ సిటీ చెస్ట్ చేసుకోవచ్చు. బట్ పెట్ ఈస్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్, బిట్ ఎక్స్పెన్సివ్, బట్ దట్ ఈస్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్. సో పెట్ స్కాన్ మొత్తం బాడీలో పైనుంచి కింద దాకా మొత్తం స్కాన్ చేసి ఇంకా ఇక్కడే ఉందా, ఇంకా వేరే దగ్గర ఎక్కడెక్కడ ఉందా అనేది ఒకటి మనకు చెప్తుంది. సో స్టేజింగ్ అయిపోతుంది అండ్ మన బయాప్సీతోనే ఏ రకమైన ట్యూమర్ అనేది తెలుస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈవెన్ ఆస్టియోసార్కోమాస్లో 9 రకాలు ఉంటాయి, సబ్ క్లాసిఫికేషన్. సో దాంట్లో ఏ రకం అనేది ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్, అది చేస్తే ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఇవ్వాలో దట్ డిపెండ్స్ అపాన్ వాట్ క్యాన్సర్ వీఆర్ డీలింగ్ విత్. ఓకే.
ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం పిల్లల్లో సిమ్టమ్స్ మాట్లాడుకున్నాము. అట్లాగే ఇప్పుడు 20 తర్వాత గనక బోన్ క్యాన్సర్ ఉంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో అగైన్ వాళ్ళకి కూడా ఫస్ట్ పెయిన్, స్వెల్లింగ్ అండ్ అగైన్ ఫ్రాక్చర్స్. ఇక్కడ పెయిన్ మళ్ళీ లోకలైజ్డ్ పెయినేనా? లోకలైజ్ పెయిన్. సో మనము అనుకుంటాం క్యాన్సర్ పేషెంట్స్కి ఫీవర్ వస్తుంది, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్కి వీక్ అయిపోతారు, వెయిట్ లాస్ అవుతుంది. అవన్నీ థియరిటికల్గా ఉంటాయి అండ్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటాయి. ఓకే, నాట్ ఇన్ ఎర్లీ స్టేజ్ లో వెయిట్ లాస్ అట్లేం ఉండదు. ఓకే, జస్ట్ పెయిన్, లోకలైజ్డ్ పెయిన్ అండ్ స్వెల్లింగ్. దానికి ఏమైంది అనేది మనం అంటే ఏం దెబ్బ తగలకుండా కింద పడకుండా గాయం ఏం లేకుండా వాళ్ళకి స్వెల్లింగ్ పెయిన్ ఉంటుంది అంటే వాళ్ళు దే నీడ్ టు గో టు డాక్టర్. ఈ అబోవ్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్ లో కూడా ఓల్డ్ ఏజ్ గ్రూప్ లో అగైన్ వాళ్ళకి ఆల్రెడీ అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ గ్రూప్ లో అగైన్ 2 types ఉంటాయి. ఒకటి మల్టిపుల్ మైలోమా లేకపోతే కాండ్రోసార్కోమా. కాండ్రోసార్కోమాస్ అంటే దే ఆర్ వెరీ స్లో గ్రోయింగ్ ట్యూమర్స్, దే ఆర్ నాట్ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్. సో ఉన్నదిలే స్వెల్లింగ్ ఉందిలే, పెయిన్ స్వెల్లింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కాండ్రోసార్కోమాలో బికాస్ దే ఆర్ స్లో గ్రోయింగ్. సో పేషెంట్స్ టెండ్ టు నెగ్లెక్ట్, చాలా రోజుల వరకు నెగ్లెక్ట్ చేస్తారు. ఏముందిలే ముసలోళ్ళేలే అనే ఒక నార్మల్ పెయిన్ లేలే, ఏముంది నేను ఇంట్లోనే ఉంటాను కదా. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ నీడ్ టు కీప్ ఇన్ కన్సిడరేషన్. ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంది కదా సార్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో అయితే వీళ్ళకి జనరల్లీ ఆస్టియోపోరోసిస్ పేషెంట్స్ ఉంటుంటారు. కరెక్ట్, ఆస్టియోపోరోసిస్ కి వాళ్ళకి పెయిన్ ఉంటుంది. మళ్ళీ కాండ్రోసార్కోమా అంటే మీరు కార్టిలేజ్ లోనే అంటున్నారు. సో 2 కార్టిలేజ్ లోనే ప్రాబ్లం కదా. అప్పుడు ఏది అనేది కూడా ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుందా అప్పుడు? సో అందుకనే as I've told you, a good quality x-ray and a physical examination by a specialist అది పికప్ చేసుకుంటది. ఇట్స్ నాట్ సచ్ ఎ బిగ్ మెయిన్ వీళ్ళు పెయిన్ ఏది కూడా నెగ్లెక్ట్ చేయకపోవడం అనేది ఇంపార్టెంట్. ప్రొవైడెడ్ ఒక ప్రాపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి దే పికప్, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ దాని తర్వాత ఇప్పుడు సపోజ్ ఇంకో ఫ్యాలసీ ఏంటంటే ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ ఉంటారు, ఐ మీన్ సెకండరీ క్యాన్సర్ అయితే అవును, వాళ్ళకి బై డిఫాల్ట్ ఏ క్యాన్సర్ స్పెషలిస్ట్ అయినా మనం బోన్కి స్ప్రెడ్ అయ్యే ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తుంటాం పీరియాడిక్గా. 6 months కోసారో 1 year కోసారో చేయిస్తుంటాం, అందరం చేయిస్తుంటాం. సో ఈదర్ ఏ పేషెంట్ యాజ్ సే బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, థైరాయిడ్ క్యాన్సర్ అండి, అండ్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అవుతాయి. ఎందుకంటే ట్యూమర్ అక్కడే ఉందా ఇంకా వేరే దగ్గర వచ్చిందా అని. బట్ ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్ పేషెంట్ రారు, ఫాలోఅప్ రారు. ఎందుకంటే బాగానే ఉన్నాం కదా, సరే 3 years అయిపోయింది, 2 years అయిపోయింది, బాగానే ఉన్నాం కదా. అంటే చాలామంది పేషెంట్స్ లేట్గా వస్తారు మా దగ్గరికి. అంటే ఒక 5-6 years అప్పుడు హిస్టరీ అడిగితే ఒక 5-6-7 years బ్యాక్ నాకు ఒక బ్రెస్ట్లో ఒక కణితి ఉండిందండి, తీసేశారు, కీమోథెరపీ రేడియోథెరపీ అన్నీ అయిపోయాయి. బట్ షీ కమ్స్ విత్ ఎ ఫీమర్ ఫ్రాక్చర్. ఐ మీన్ ఐఎమ్ జస్ట్ టెలింగ్, ఆ ఫీమర్ ఫ్రాక్చర్ ఈస్ బికాస్ ఆఫ్ ద మెటాస్టాసిస్. సో ఫాలో అప్ అనేది కొంచెం కాన్స్టెంట్గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకోటి వన్స్ ఇది నెగ్లెక్ట్ చేస్తే అంటే ఈదర్ ప్రైమరీ ఆర్ సెకండరీ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అంటే ఎక్కువ ప్రొలాంగ్ చేస్తే కనుక ట్రీట్మెంట్ లేట్ అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి బోన్ క్యాన్సర్ వల్ల? సో బోన్ క్యాన్సర్స్ అగైన్ ఇప్పుడు స్టేజ్ 1, సో బేసికలీ 4 stages ఉంటాయి. ఎనీ క్యాన్సర్ లాగే బోన్ క్యాన్సర్ కూడా 4 stages ఉంటాయి. స్టేజ్ 1-2లో ఉంటే వీ ట్రై టు క్యూర్ ద పేషెంట్. ఓకే, స్టేజ్ 1 ఎంత పర్సెంటేజ్ క్యూర్ చేయొచ్చు? ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ క్యాన్సర్. ఇప్పుడు సపోజ్ ఆస్టియోసార్కోమా ఉందనుకోండి, ఆస్టియోసార్కోమాకి స్టేజ్ 1-2లో మనం పికప్ చేసుకుంటే దాదాపు 75-80% క్యూర్ రేట్ ఉంటుంది, ప్రొవైడెడ్ ద పేషెంట్ టేక్స్ ద బెస్ట్ కీమోథెరపీ, బెస్ట్ సర్జరీ అండ్ ఫాలోఅప్స్ అప్ వెల్. అదే స్టేజ్ 3లో ఉంటే ద ఛాన్స్ ఆఫ్ క్యూర్ రేట్ ఈజ్ ఓన్లీ 30%. స్టేజ్ 4లో less than 5%. Not even 5%, it's less than 1%. Palliative అని అనుకోవాలి. So stage 3 and 4 goes into palliation. Okay, we try our best to revive the patient or get the patient and help the patient, but generally అందుకనే early stage అనేది అనుకునేదాన్ని. సో బోన్ క్యాన్సర్స్ ఇవి సార్కోమాస్ కిందకి వస్తాయి. ద రీజన్ వై బోన్ క్యాన్సర్స్ ఆర్ మోర్ డేంజరస్ సో యాజ్ టు స్పీక్ అంటే, ఇప్పుడు క్యాన్సర్ స్ప్రెడ్డింగ్లో రెండు రకాలుగా స్ప్రెడ్ అవుతాయి, 3 typesలో స్ప్రెడ్ అవుతాయి. 1 ఈజ్ డైరెక్ట్ కాంటాక్ట్, లైక్ ఇప్పుడు సపోజ్ ఒక దగ్గర ట్యూమర్ ఉందనుకోండి, దాని పక్కనే ఇంకో స్ట్రక్చర్ ఉంటే అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, అది డైరెక్ట్ కాంటాక్ట్. రెండోది గ్రంథుల వల్ల స్ప్రెడ్ అయ్యేది, లింఫ్ గ్లాండ్స్, లింఫ్ నోడ్స్ నుంచి స్ప్రెడ్ అయ్యేది రెండో రకం. మూడోది త్రూ బ్లడ్. సో క్యాన్సర్స్, కార్సినోమాస్, లైక్ వెదర్ ఇట్ ఈస్ బ్రెస్ట్ ఆర్ ఎనీవన్, దే స్ప్రెడ్ త్రూ లింఫ్ నోడ్స్.
బట్ ద సార్కోమాస్ స్ప్రెడ్ టు బ్లడ్, బ్లడ్ త్రూ స్ప్రెడ్ అవుతాయి. సో యూ కెన్ ఇమాజిన్, ఇప్పుడు సపోజ్ బ్లడ్ ఇప్పుడు లింఫాటిక్ ఫ్లో అనేది వెరీ స్లో ఫ్లో ఉంటుంది. ఇట్స్ నాట్ హై ప్రెషర్ ఫ్లో. బ్లడ్ ఈజ్ ఎ వెరీ హై ప్రెషర్ ఫ్లో, అంటే త్రూ అవుట్ బాడీ బ్లడ్ కీప్స్ ఆన్ ఫ్లోయింగ్ కదా. సో అందుకనేది ది ఛాన్స్ ఆఫ్ దిస్ ట్యూమర్ స్ప్రెడింగ్ ఫాస్టర్ టు అదర్ వేరే అవయవాలకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ వెరీ ఫాస్ట్గా ఎక్కువ ఉంటాయి ఇది బోన్ క్యాన్సర్స్కి. సో బోన్ క్యాన్సర్స్ ఉంటే జనరల్గా ఏంటంటే పేషెంట్స్, ఎస్పెషలీ పేరెంట్స్, దే టెండ్ టు నెగ్లెక్ట్ ఆర్ దే టెండ్ టు గో ఫర్ మల్టిపుల్ ఒపీనియన్స్. తప్పేం లేదు, మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకోవడానికి తప్పేం లేదు, బట్ దే వేస్ట్ టైం, లేట్ అయిపోతుంది కదా. సో మేము ఎప్పుడు చెప్తుంటాం, ఫేజ్ ఆఫ్ డినాయల్ ఉంటుంది. ఫస్ట్ ఒక పేషెంట్కి లేకపోతే పేరెంట్స్కి, లేదు ఈ పేషెంట్కి ఇది ఉంది అని మేము చెప్పినప్పుడు, లేదు మా పిల్లవాడికి లేకపోతే మా పాపకి ఇది వచ్చే సమస్య లేదు, లేకపోతే నాకు ఇది వచ్చే సమస్య లేదు, సో ఫేజ్ ఆఫ్ డినాయల్లో ఉంటారు. సో ఫేజ్ ఆఫ్ డినాయల్ అయిపోయిన తర్వాత అది ఆ ఫేజ్ ఆఫ్ డినాయల్ నుంచి ఎంత తొందరగా రికవర్ అవుతాయి అంత మంచిది. బికాజ్ ఆ ఫేజ్ ఆఫ్ డినాయల్లో టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. దాని తర్వాత దెన్ దే స్టార్ట్ సర్చింగ్ అండ్ గోయింగ్ ఫర్ మల్టిపుల్ ఒపీనియన్స్. మనం ఒకటి చెప్తాం, ఇక్కడ కాదు ఇంకో దగ్గర, దే టెన్ టు వేస్ట్. ఎందుకంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను బయాప్సీ చేశాను అనుకోండి, ఇంకో దగ్గర ట్రీట్మెంట్ చేయాలంటే వాళ్ళు ఈ బయాప్సీని మేము చేసిన బయాప్సీని మళ్ళీ వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. ఈచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్రోటోకాల్. సో నేనేమంటున్నానంటే ఒక దగ్గర సరే మనకి టైం వేస్ట్ చేయకుండా ఒక దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కొంచెం టైం దొరుకుతుంది. దాని తర్వాత మీరు టైం వేస్ట్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. యూ గెట్ దట్ 21 days గ్యాప్. అట్లీస్ట్ తొందరగా ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఫేజ్ ఆఫ్ డినయల్ నుంచి ఎంత తొందర బయటకు వచ్చి దెన్ ఫేజ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఆప్షన్స్. తర్వాత దీంట్లో ఏమవుతుందంటే కొన్ని రోజులు అయిన తర్వాత దే ఈజ్ అ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ విల్ కమ్ ఇన్ టు ప్లేస్, ఇంక్లూడింగ్ రిలేటివ్స్ అనుకోండి, లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనుకోండి, వేర్ ఇన్ యూనో దే ప్రామిస్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్. అక్కడికి వెళ్ళాము, ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ ఎవరో మంత్రం ఇచ్చారు, లేకపోతే హెర్బల్ మెడిసిన్ ఇచ్చారు, లేకపోతే ఏదో టాబ్లెట్ ఇచ్చారు, లేకపోతే ఏదో ఇచ్చారు, విచ్ ఈజ్ నాట్ సైంటిఫికలీ ప్రూవ్డ్. ఆ ట్రీట్మెంట్ గురించి నాకేం తెలియదండి, బికాస్ ఇట్స్ నాట్ మై బ్రాంచ్, సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఎనీథింగ్ దట్. బట్ దెర్ ఈజ్ మెడిసిన్లో రెండు రకాల ట్రీట్మెంట్స్ ఫాలో అవుతుంటాం. ఒకటేమో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఒకటేమో విత్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్సెట్రా. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఏంటంటే ప్రతిదానికి డేటా బ్యాక్ ఉండాలి. ఇప్పుడు వీ హెవ్ డన్ సే 10,000 cases ట్రీట్ చేసాము, దాంట్లో సే 9,000 cases ఆర్ లేకపోతే 8,000 cases హ్యావ్ గాట్ క్యూర్డ్. 2,000 పేషెంట్స్కి ఈ ప్రాబ్లం అయింది, ఈ ప్రాబ్లం అయినప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ చేశారు, ఇలాంటి ట్రీట్మెంట్. దాట్ ఈస్ వాట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో అట్లీస్ట్ ఇన్ అమోర్, మీరు అమోర్కి ఫస్ట్ టైం రావడం, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్. So this is a multi-super specialty hospital with 250 bedded hospital with the latest technology, including a cancer care. So mana daggara unna cancer machine has got a robotic arm also. So that increases the safety of the for the patient, as well as the timing taggipotadi. Radiation exposure timing, recovery time taggutadi. Recovery time will be faster. So ivanni enduku ante evidence based medicine. So we want evidence based medicine. ఇప్పుడు ఒక దగ్గర ఆయుర్వేదిక్ ట్రీట్మెంటో లేకపోతే హెర్బల్ మెడిసినో తీసుకుంటే అది పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, కాకపోతే దానికి పబ్లిష్ డేటా లేదు, ఎవిడెన్స్ లేదు. సో ఇఫ్ సమ్మన్ కమ్స్ అండ్ టెల్ దట్ దే హ్యావ్ డన్ ఎ ట్రయల్ ఆఫ్ సే 10,000 cases or 1,000 cases or 500 cases and puts up the data, it's good. We also have got a lot of option or other options to treat. But having said that, ఇప్పుడు ఈ పేషెంట్స్కి నా పేషెంట్స్కి అయితే చెప్తా ఉంటాను, మీరు ఈ ట్రీట్మెంట్ ఆపకుండా మీరు కావాలంటే వేరేది ఏదైనా వాడండి, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఇది ఆపకుండా యూ వాంట్ టు టేక్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఆర్ ఎక్సెట్రా, ప్లీజ్ గో హెడ్. నేను టాటాలో ఉన్నప్పుడు వీ డిడ్ రీసెర్చ్ ఆన్ 2 molecules. ఒకటి అశ్వగంధ అండ్ ఒకటి పసుపు, కర్కుమిన్ అంటాం. సో ఈ రోజు కూడా నేను అశ్వగంధ అండ్ కర్కుమిన్
ఇప్పటికి కూడా నా క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తాను. ఏం లేదు, పసుపు చిన్న ఉండ తీసి నోట్లో పెట్టుకోవచ్చు. అండ్ అశ్వగంధ ఉందండి, ఈవెన్ సూపర్ మార్కెట్లో దొరికిపోతాయి. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ ఎట్ ఆల్. ₹1 1 టాబ్లెట్ ఆర్ ₹1.5 1 టాబ్లెట్ ఏదో ఉంటుంది. ఇమ్యూనిటీ వి డోంట్ నో హౌ మచ్ ద క్యాన్సర్ పైన ఎంత పనిచేస్తుందో తెలియదు, కానీ బాడీ డిఫెన్స్ ఇమ్యూనిటీకి మాత్రం డెఫినెట్గా పనిచేస్తాయి. ఇమ్యూనిటీకి పనిచేస్తే ఇండైరెక్ట్లీ క్యాన్సర్కి కూడా రిలేట్ అవుతుంది. సో దీని మీద ఈ 2 ప్రోడక్ట్స్ మీద మీకు వెస్ట్లో చాలా రీసెర్చ్ అయింది, ఇండియాలో రీసెర్చ్ కాలేదు. ఇండియన్ ప్రోడక్ట్ వెస్ట్లో అదే కదా మన దురదృష్టం అనుకోండి. సో ఇంట్లో మన పెద్దోళ్ళు ప్రతి దాంట్లో మన పసుపు వేస్తారు, మనం తాలింపు వేసినా దాంట్లో పసుపు వేస్తారు. సో దాట్ ఈస్ యాక్చువల్లీ ఫర్ అ రీజన్. We don't understand the reason. We are trying to westernize and Westerners are trying to Indianize. మీరు ఇందాకన్నట్టు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కాదు కదా అది అని అనుకుంటాం. దాని మీద అది ఎవిడెన్స్ తీసుకొద్దాము అంటే రీసెర్చ్ చేయాలి, మనం చేయాలి కదా. దాని మీద ఐ థింక్ ద ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కూడా రీసెర్చ్ స్టార్ట్ చేశాయి. సో ఐ థింక్ మన దగ్గర కూడా స్టార్ట్ చేశారు. ఐ థింక్ another 5-10 years we should have good amount of data. Yeah. So basically it is not about which type of medicine what we are practicing, but it is about the care of the patient, which is more important. Yeah, that is more important. And when coming back to నేను యాక్చువల్లీ కాంప్లికేషన్స్ అని అడిగాను. ఇది అంటే నెగ్లెక్ట్ చేస్తే అంటే ట్రీట్మెంట్ ఆలస్యం అయితే బోన్ క్యాన్సర్ వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలాంటి కాంప్లికేషన్స్? యా, సో యాజ్ ఐ టోల్డ్ దీస్ ఆర్ స్టేజింగ్ అనేది ఎప్పుడు అంటామంటే ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్ వస్తుంది. దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అంటే ఒక స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత mally కిందికి తగ్గడం అనేది జనరల్గా ఉండదు. సో ట్యూమర్ మేడ్ బి రివర్స్ చేయలేము, అంటే దాన్ని క్వైట్ చేయ స్పీడ్ని తగ్గియచ్చు, కానీ కంప్లీట్గా స్టేజ్ 4ని స్టేజ్ 1కి రావడం అనేది ఉండదు జనరల్గా. సో ఇట్స్ బెటర్ మనం స్టేజింగ్ అనేది తొందరగా స్టేజ్ పట్టుకొని చేసుకుంటేనే బెటర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బోన్స్ పెరిగిన తర్వాత అంటే బోన్లో ట్యూమర్ పెరిగిన తర్వాత ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్ అవుతుంది ఎందుకంటే బోన్ స్ట్రెంత్ ఉండదు కదా, ఏజ్ అయినా పిల్లలకైనా. బికాజ్ స్ట్రెంత్ ఉండదు కదా. ద బోన్ ఇస్ ద వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో అది అంత టఫ్ ఉన్నా కానీ బోన్ టిష్యూని వేరే టిష్యూతో రీప్లేస్ చేసినప్పుడు విచ్ ఇస్ నాట్ దాట్ స్ట్రాంగ్ ఎనఫ్, ఇట్స్ గోయింగ్ టు ఫ్రాక్చర్ సూనర్ ఆర్ లేటర్. సో ఫ్రాక్చర్స్ ఈజ్ వన్ కాంప్లికేషన్. తర్వాత ఈ రక్తనాళాలు దగ్గరగా ఉంటాయి జనరల్గా. ఈ బోన్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఆ రక్తనాళం ద్వారా ఈ ట్యూమర్ ఎంబోలిస్ అయ్యి వేరే దగ్గర పాకడం. తర్వాత ఈ ట్యూమర్ వల్ల రక్తనాళాల మీద లేకపోతే నరం మీద ప్రెషర్ అయ్యి పెయిన్ లేకపోతే దాని కారణం వల్ల కాంప్లికేషన్స్ రావడం. ఇందాక పేషెంట్కి చెప్పినట్టు స్పైన్లో అయితే పారాలైజ్ కూడా అవ్వచ్చు. కరెక్ట్, సంథింగ్ లైక్ దాట్. సో దీస్ ఆర్ సర్టన్ అండ్ మూమెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడం, బోన్ డిఫార్మిటీ, ఫ్రాక్చర్ అవుతే డిఫార్మిటీ వస్తుంది. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు కన్సిడర్. సో ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ రిస్క్ అనేది అట్లాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మీరు ఒకటి జెనెటిక్ బేసిస్ కూడా ఒకటి చెప్పారు, అంటే వీళ్ళకి రిస్క్ ఎక్కువ లేదంటే పేరెంట్స్లో ఉంటే వీళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, అట్లాంటి రిస్క్ పీపుల్ ఏమన్నా ఉన్నా? సో కొంతమంది ఫ్యామిలీస్లో ఆస్టియోకాండ్రోమాస్, ఎన్కాండ్రోమాస్ రన్ అవుతూ ఉంటాయి. అంటే బోన్ దగ్గర స్వెల్లింగ్స్ రావడం. అలాగే న్యూరోఫైబ్రోమాస్ చాలామందికి కనిపిస్తుంటాయి, చిన్న చిన్న గడ్డలాగా న్యూరోఫైబ్రోమాస్ ఉంటాయి. అవి కూడా కొన్నిసార్లు క్యాన్సర్లా మారవచ్చు. అది కండరానికి వచ్చే క్యాన్సర్. ఈ ఆస్టియోకాండ్రోమా, ఎన్కాండ్రోమా అనేది బోన్కి వచ్చేవి. ఇవి బినైన్ లీజన్స్, అంటే దీస్ ఆర్ నాట్ క్యాన్సర్స్. బట్ ఆఫ్టర్ సే 30-40 years అంటే అంటే చిన్నప్పటి నుంచి ఉంటాయి వాళ్ళకి డిఫార్మిటీస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అవి వెన్ ద కిడ్ రీచెస్ ఆర్ ద పేషెంట్ రీచెస్ 30-40 3rd to 4th decade వరకు అది క్యాన్సర్ లాగా మారే అవకాశాలు ఉంటాయి. సో వాటిని ఫాలోఅప్ పెట్టుకుంటాం మేము. ఆ ట్యూమర్స్ ఏంటంటే స్కెలిటల్ మెచ్యూరిటీ అంటే 15-16 ఇన్ అ బాయ్ ఆర్ సమ్వేర్ దేర్ ఇన్ అ బాయ్ ఆర్ గర్ల్, అక్కడి వరకే ఆగిపోవాలి వాటి గ్రోత్. ఇంకా అక్కడి నుంచి కూడా పెరుగుతున్నాయి, దాని తర్వాత పెయిన్ వస్తుంది, పెరుగుతుంది, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తుందంటే ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు కన్సిడర్ ఈజ్ వెదర్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇన్ టు క్యాన్సర్. సో దాట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్. ఇప్పుడు ఓకే, మామూలుగా ఓవరాల్గా క్యాన్సర్కి బేసిక్ 3 ట్రీట్మెంట్స్ అందరికీ తెలిసిందే, అది సర్జరీ, కీమో అండ్ రేడియేషన్.
కోర్స్ ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇవి కాకుండా ఎస్పెషల్లీ ఫర్ బోన్ క్యాన్సర్ ఏమైనా కొత్త ట్రీట్మెంట్స్ రావడం కానీ రాబోతున్నాయి అని కానీ ఏమైనా ఉందా? అంటే సంథింగ్ లైక్ జీన్ థెరపీ, స్టెమ్ సెల్స్ అట్లాంటిది ఏమైనా? For bone cancer, because of the prevalence is very low, not అంటే ఇట్లాంటివి ప్రివెన్షన్కి అయితే ఏమీ లేవు. There are no prevention kind of thing, but yes, therapy lo there are new molecules of medicines which are coming, which are showing a lot of promising result. Like ఇప్పుడు suppose మన chondrosarcoma ఉంది, chondrosarcoma actually chemotherapy లేదు, no chemotherapy, no radiotherapy, only surgery. Yeah, so chondrosarcomas don't respond with anything. But the latest ga oka molecule వచ్చింది which they are trying on chondrosarcoma and seeing if they are responding. అంటే అది ఫర్ కీమోనా? For chemo, something like targeted అనుకోండి, targeted, but they are still in the very nascent clinical trials range లోనే ఉంది. It's not come into the market yet. లైక్ ఆస్టియోసార్కోమా ఉంది, ఆస్టియోసార్కోమాకి మన కీమోథెరపీ పనిచేస్తుంది, సర్జరీ పనిచేస్తుంది, రేడియేషన్ యూజువల్లీ డోంట్ వర్క్ ఇన్ ఆస్టియోసార్కోమా. అదే ఈవింగ్ సార్కోమా ఉంది అనుకోండి, ఈవింగ్ సార్కోమాకి కీమోథెరపీ, సర్జరీ అండ్ రేడియేషన్ కూడా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ క్యాన్సర్ వీ డీలింగ్ విత్. అదే మల్టిపుల్ మైలోమా ఉందనుకో, బేసిక్గా కీమోథెరపీ. సర్జరీ ఈజ్ ఓన్లీ డన్ వెన్ దెర్ ఈస్ అ కాంప్లికేషన్, లైక్ ఇందాక అనుకున్నట్టు ఫ్రాక్చర్ అవ్వడమో లేకపోతే ఏదైనా మొత్తం బోన్ డిస్ట్రాయ్ అవ్వడమో అట్లాంటిది అవుతూనే మనం వి ఆపరేట్. అదర్వైజ్ we don't operate multiple myeloma patient, or for diagnosis, or for స్పైన్లో వచ్చి పక్షవాతం రావడమో లేకపోతే స్పైన్లో ఇన్స్టెబిలిటీ రావడమో లేకపోతే ఫ్రాక్చర్ అవడమో అలాంటి పేషెంట్స్కి మనం ఆపరేట్ చేస్తాం. బట్ అదర్వైజ్ మల్టిపుల్ మైలోమా ఉన్నప్పుడు ఇట్స్ మెయిన్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఏ కీమోథెరపీ. ఓకే. ఇంకా అదర్ లైక్ అంటే ఇప్పుడు జెనెటిక్ బేసిస్తో వచ్చేదానికి అంటే నాకు ఫర్దర్ జనరేషన్స్కి వెళ్ళకుండా అట్లా జీన్ థెరపీ కైండ్ ఏమైనా రీసెర్చ్ జరుగుతుందా? రీసెర్చ్ అవుతుంది, బట్ యాజ్ ఐవ్ టోల్డ్ దీస్ ఆర్ స్పోరాడిక్. ఎందుకు ఇడియోపతిక్ రీజన్స్ అంటే ఇన్హెరిటెడ్ ఏమి అనుకోని భయపడాల్సింది లేదు. మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్, బట్ యాజ్ ఐవ్ టోల్డ్ యూ దే ఆర్ సమ్ జెనెటిక్ మార్కర్స్ విచ్ వీ డూ, in which the patients అంటే ఆ ఫ్యామిలీలో రన్ అవుతుందా లేదా కూడా ఒకసారి టెస్ట్ చేసుకుంటే బెటర్. కొంతమంది ఫ్యామిలీస్లో అన్రిలేటెడ్ క్యాన్సర్, లైక్ మదర్ హ్యాస్ గాట్ సర్టన్ అదర్ క్యాన్సర్, లేకపోతే ఫాదర్ హ్యాస్ గాట్ అదర్ క్యాన్సర్, తాతయ్య గారికి ఇంకో క్యాన్సర్ ఉంది, ఒకరికి బ్రెస్ట్ ఉండొచ్చు, ఇంకొకరికి లంగ్ ఉండొచ్చు, బాబుకి బోన్ రావచ్చు. అలాంటి పేషెంట్స్కి వి సెట్ ద పేషెంట్ ఫర్ జెనెటిక్ కౌన్సిలింగ్. జెనెటిక్ మార్కర్స్ అన్నీ చేపిస్తాము, జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తాము. అలాంటి పేషెంట్స్ రేర్లీ వీ ఫైండ్ దెమ్, బట్ నందలెస్ అలాంటి పేషెంట్స్ ఉంటే జెనెటిక్ కౌన్సిలింగ్ పంపిస్తాం. ఓకే. సో కాబట్టి ముందు ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్గా అంటే వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ ప్రివెన్షన్ ఎటు మన బోన్ క్యాన్సర్ రిలేటెడ్ అయితే ప్రివెన్షన్ చేయలేము, అంటే మేబీ మీరు అన్నట్టు మేనిఫెస్ట్ అవ్వడానికి బిఫోర్ మనం కనిపెట్టడం అట్లాంటిది ఏదైనా తప్పితే. బట్ వన్స్ వచ్చింది అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా కావచ్చు, రికరెన్స్ లేకుండా కావచ్చు, లేదంటే వన్స్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా బయటపడగలుగుతారు? రైట్. So as I've told, bone cancers, early detection is most important. Once detected, correct treatment. Instead of wasting time, start the treatment, correct treatment. Treatment kuda, it is better, and it is to be said that the bone cancers are not dealt by all the orthopedic surgeons. There are specific people who do deal with only bone cancers. So ఆ స్పెషలిస్ట్ దగ్గర పోతే ఐడియల్ ట్రీట్మెంట్ ఉంటుంది. As I've told you, it will be a evidence-based medicine, evidence-based treatment. So, ఏం ట్రీట్మెంట్ ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు నార్మల్గా ఒక కణితిని తీసేదే వేరే, అండ్ నార్మల్గా కాకుండా క్యాన్సర్ని తీసేదే పద్ధతి వేరే. అలానే కాకుండా తీసేసిన తర్వాత దాని ప్లేస్లో ఒక కృత్రిమ ఎమిక కావచ్చు, రాడ్ కావచ్చు, లేకపోతే అదే బోన్ని మనం రేడియేషన్ చేసి మళ్ళీ పెట్టడం కావచ్చు, లేకపోతే అదే బోన్ని మనము లిక్విడ్ నైట్రోజన్లో డిప్ చేసి మళ్ళీ పెట్టడం కావచ్చు. అంటే గెటింగ్ రిడ్ ఆఫ్ ఆల్ ద క్యాన్సర్ అండ్ దెన్ రికన్స్ట్రక్టింగ్, దాన్ని రికన్స్ట్రక్షన్. సో ఆ రికన్స్ట్రక్షన్, వెదర్ ఇట్ ఈస్ అ బోన్ రికన్స్ట్రక్షన్ ఆర్ సాఫ్ట్ టిష్యూ రికన్స్ట్రక్షన్, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ జాయింట్ రిప్లేస్మెంట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఈ బోన్ ట్యూమర్స్ని మనము కొంచెం స్పెషలైజ్డ్గా చేసుకుంటే కంప్లీట్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ద బోన్ ఫంక్షన్,
వీ ఆల్సో షుడ్ ఏదైతే సాఫ్ట్ టిష్యూ చుట్టుపక్కల కండ కానీ అదంతా ఇన్వాల్వ్ అయినప్పుడు నరాలు కానీ రక్తనాళం కానీ మా దగ్గర ఇప్పుడు అంతకుముందు మేము అనేది రక్తనాళం ఇన్వాల్వ్ అయితే రక్తనాళం కాలు తీసేయాల్సి వస్తుంది అని చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు రక్తనాళం ఇన్వాల్వ్ అయినా రక్తనాళం చేంజ్ చేస్తాం, నరం ఇన్వాల్వ్ అయితే నరం చేంజ్ చేసేస్తాం. సో ఎనీథింగ్ క్యాన్ బి రీప్లేస్, డోంట్ వరీ. అంటే బట్ బేసిక్గా ఏంటంటే అక్కడ కాంప్రమైజ్ కాకుండా క్యాన్సర్ మొత్తం తీయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ తీసిన తర్వాత ప్రాపర్గా రికన్స్ట్రక్షన్ చేస్తే ఐడియల్ ఫంక్షన్ ఉంటుంది పేషెంట్కి. సో ఆ రికన్స్ట్రక్షన్ బోత్ బోన్ రికన్స్ట్రక్షన్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్ టిష్యూ రికన్స్ట్రక్షన్. సో దిస్ ఈజ్ ఎ వెరీ హైలీ స్పెషలైజ్డ్ జాబ్. As I've told, not all centers are required. ఇప్పుడు సపోజ్ ఇలాంటి క్యాన్సర్స్ చేయడానికి నేను కంప్యూటర్ నావిగేషన్ తీసుకున్నాను, ట్యూమర్ నావిగేషన్. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అరౌండ్ 1 crore plus. సో బికాజ్ ఇంత హై ఎండ్ వర్క్ మనం రెగ్యులర్గా చేస్తే కుదరదు. సో దే షుడ్ బి సమ్ ఫోకస్ అండ్ వీ షుడ్ కీప్ డూయింగ్ ఇట్. అందుకనే మన దగ్గర ఉన్న పేషెంట్, ఐ మీన్ ఐ హావ్ ఆపరేటెడ్ మోర్ దెన్ thousands of patients in the last 15 years. సో ఇలాంటి పేషెంట్స్కి ఐడియల్ ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం అండ్ రిజల్ట్స్ కూడా అంత బాగుంటాయి. ఇప్పుడు మరి పేషెంట్స్ తర్వాత ఏమన్నా జాగ్రత్త పడడం అట్లా ఏమన్నా ఉందా? సో ఇప్పుడు నేను ఎప్పుడు పేషెంట్స్ చెప్తుంటాను, ఇప్పుడు సపోజ్ ఏదైనా రాడ్ వేసామనుకోండి, రాడ్ ఇప్పుడు ఇండియన్ రాడ్ వేస్తే అరౌండ్ 10 years వస్తుంది, ఫారెన్ రాడ్ వేస్తే 15 to 20 years వస్తుంది అని చెప్తుంటారు. ఎందుకంటే మెకానిజం డిఫరెంట్, బట్ ఫారెన్ రాడ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ యాజ్ కంపేర్ టు ద ఇండియన్ రాడ్. నా ఈ పేషెంట్స్కి ఎప్పుడు చెప్తుంటాను నేను, ఇప్పుడు సపోజ్ మనం ఒక కార్ కొనుక్కుంటాము లేకపోతే బైక్ కొనుక్కుంటాం, కరెక్ట్గా సర్వీస్ చేసి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇట్ లాస్ట్ ఫర్ సే 5 years or 10 years. కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా దాన్ని రఫ్గా యూజ్ చేస్తే ప్రాబ్లీ 2 yearsలోనే మనకు చేతి. సేమ్ ఇది కూడా అంతే, మన చేతికి కానీ కాలుకు కానీ పెట్టే రాడ్ కూడా సేమ్ థింగ్. కరెక్ట్గా యూజ్ చేయడం అంటే ఏంటంటే దే ఆర్ సర్టన్ డూస్ అండ్ డోంట్స్. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యాక్చువల్లీ. సో దట్ డిపెండ్స్ అపాన్ ఏ రికన్స్ట్రక్షన్ మనం ఏది చేసాము అనేది. ఓకే, ఇట్స్ నాట్ యూనిఫామ్, ఇట్స్ స్పెసిఫిక్ ఫర్ స్పెసిఫిక్ పేషెంట్. ఒక పేషెంట్కి ఒకటి చేయొద్దు అంటే ఇంకో పేషెంట్కి ఇంకోటి చేయొద్దు అని చెప్పొచ్చు. ఇట్స్ నాట్ సేమ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ జాయింట్ రిప్లేస్మెంట్ డిఫర్స్. జాయింట్ రిప్లేస్మెంట్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఇది ఏంటి, ఒక దగ్గర ఒక నరం తీసేయవచ్చు, ఇంకో దగ్గర ఒక సాఫ్ట్ టిష్యూ ఎక్కువ కట్ చేసి ఉండొచ్చు, ఇంకో దగ్గర నరం ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు. సో ఒక దగ్గర ఒక రకమైన రాడ్ యూజ్ చేయవచ్చు, ఇంకో దగ్గర ఇంకో రికన్స్ట్రక్షన్ ప్రాసెస్ యూజ్ చేయవచ్చు. సో ఇట్స్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సో అందుకనే నాట్ ఓన్లీ సర్జరీ బట్ ద పీపుల్ హూ టేక్ కేర్ అంటే రీహాబిలిటేషన్ ఎవరైతే చేస్తారో అంటే ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ టీమ్ ఆల్సో షుడ్ బి ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ వెల్ as డెడికేటెడ్ టు డూయింగ్ సచ్ పేషెంట్స్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఎట్ లాస్ట్ పేషెంట్స్ ఎవరైనా సరే, పేషెంట్స్ కాకముందు అనుకోండి, వాళ్ళు అంటే ముందు జాగ్రత్త పడాలి అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద ప్రివెన్షన్, అంటే ఎర్లీగా డిటెక్ట్ చేయాలి అనేది ఒకటి. ఇంకోటి ఇక్కడ నేను ఇంకా మోర్ క్లారిటీగా క్వశ్చన్ అడిగితే కనుక, ఇప్పుడు పిల్లల్లో గ్రోయింగ్ పెయిన్స్ని కన్ఫ్యూజ్ అవుతారు బోన్ క్యాన్సర్ అని చెప్పి. అట్లాగే టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బోన్ టీబీ కనుక ఉంటే అది బోన్ టీబీయా బోన్ క్యాన్సరా అదొక కన్ఫ్యూజన్, లేదంటే వేరే ఏదన్నా ఉందా అనేది తెలియదు. సో ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో పేషెంట్స్ ఏం చేయాలి అంటే ఇమీడియట్గా వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే, అంటే ఎప్పుడు డౌట్ పడాలి, డౌట్ రాగానే ఏం చేయాలి? ఒకటి ఏంటంటే ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్ ద సేమ్ థింగ్, వేర్ దే ట్రస్ట్ దే షుడ్ గెట్ ద ట్రీట్మెంట్ దేర్. దట్స్ బికాస్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ దే కమ్ టు వన్ డాక్టర్స్ గో టు అనదర్ డాక్టర్ ఇస్ ఏ మెటీరియల్, బట్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ ఈ మధ్య ఏంటంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ పేషెంట్లో చాలా తగ్గింది. ఇది వాస్తవం. ఆమె 2nd generation డాక్టర్. మా పేరెంట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు పేషెంట్స్ ద వే దే అవుట్లుక్ ఆన్ ఎ డాక్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టుడేస్ అవుట్లుక్. దానికి బోత్ కారణాలు చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద ఫాల్ట్స్ విత్ ద హెల్త్ కేర్ సిస్టమ్, ద ఫాల్ట్స్ విత్ ద టెక్నాలజీ. లైక్ గూగులమ్మ తల్లి ఉంది. గూగులమ్మ తల్లి ఐ మీన్ ఇట్స్ అ డాక్టర్ ఫర్ ఎవ్రీ వన్. ఫేక్ డాక్టర్ చాలా సందర్భాల్లో. దాంట్లో ఏంటంటే వీ గెట్ అ లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు గూగుల్లో నేను ఒక సబ్జెక్ట్ గురించి చదివితే ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ కామన్ మన్ రీడింగ్ అబౌట్ దాట్ సబ్జెక్ట్. ఎస్, ఆఫ్ కోర్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద గూగుల్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అబౌట్ ద రిసీవర్స్ అండ్ వాట్ వీఆర్ సీకింగ్.
సో ఇప్పుడు సపోజ్ మైండ్లో ఒకటి పెట్టేసుకొని చదివినామంటే అదే 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 ఉంటుంది, రీఇన్ఫోర్స్ చేస్తుంది గూగుల్. అండ్ ఇదేంటి మిషన్ లెర్నింగ్. ఇప్పుడు సపోజ్ బోన్, ఇప్పుడు ఒక పేషెంట్ నాకు క్యాన్సర్ ఉందా అని టైప్ చేసి చూస్తున్నాడు, నాకు లెగ్ పెయిన్ ఉంది, నాకు క్యాన్సర్ ఉందా అంటే నెక్స్ట్ టైం హీ ఓపెన్స్ గూగుల్ క్యాన్సర్ గురించే అది చెప్తుంటుంది. దట్ ఈస్ మిషన్ లెర్నింగ్. ఆల్గారిథం అదే ఉంటుంది కదా. ఇట్స్ అ మిషన్ లెర్నింగ్ అండ్ దట్ మిషన్ నోస్ దట్ దిస్ గై ఈస్ లుకింగ్ ఫర్ ఎ క్యాన్సర్. అవును. సో ఇట్ గివ్స్ యూ, ట్రై టు గివ్ యూ. అలా అని చెప్పి ఈ పేషెంట్ కూడా ఆ టర్మాయిల్లో పోతారు, నాకు అది ఉందేమో అది ఉందేమో అది ఉందేమో అని, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ బీన్ ఫెడ్. So we as human beings, not only as a doctor or a patient, I'm just as a common thing, we should be more intelligent than a machine. We should be judicious of what we are seeking. అంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా, మనకు రిలవెంటా లేదా అనేది మనం చూసుకోవాలి. వెదర్ దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ డాక్టర్ హూ ఇస్ ఎ ప్రొఫెషనల్, ఏ machine, relative or advertisement, anything. So this is more of philosophical thing what I'm saying. So I think we need to be judicious about these things. మిస్ఇన్ఫర్మేషన్ బారిన పడకూడదు ఒకటి. అంటే ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టు ఈ సిమ్టమ్స్ని దేన్ని సీరియస్గా తీసుకోవాలి, ఏ పాయింట్? యాజ్ ఐవ్ టోల్డ్, ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే పెయిన్ వస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ రిలీవ్డ్, నెగ్లెక్ట్ చేయకుండా హైయర్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళిపోతే బెటర్ అండి. అది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే ఇప్పుడు సపోజ్ నీ పెయిన్ ఉంది, తగ్గట్లేదు, ఒక వారం రోజులు అయింది, టాబ్లెట్స్ వేసుకున్నాం, అయినా తగ్గట్లేదు, దెన్ డాక్టర్ గారు చెప్తారు, సరే తగ్గట్లేదు కదా, గెట్ ఏ ఇన్వెస్టిగేషన్ డన్ అని. ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఆన్ ఇట్, జస్ట్ గెటింగ్ దట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ అ బెటర్ ఐడియా. ఓకే. సో లేట్ అవ్వకుండా ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ బెటర్ టు ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద కీ. సో రికవర్ వెల్ అనేది ఉంటుంది. ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Absolutely. Pleasure. Thank you.